మొత్తానికి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లి మూవీ అయితే రిలీజ్ అవుతుంది భయ్యా. అయితే ఈ మూవీ చాలాసార్లు పోస్ట్‌పోన్ అయింది. అలా పోస్ట్‌పోన్ అయినా సరే ఈ మూవీకి మంచి హైపే ఉంది. అయితే ఈ మూవీకి అనమాట చాలామంది ఆడియన్స్ వెళ్ళాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ మూవీలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు న్యాయం కోసం పోరాడతాడు, ధర్మాన్ని రక్షిస్తాడు. అలాంటి కాన్సెప్ట్ అయితే ఈ మూవీలో ఉంది. మన హిస్టరీ గురించి కొద్దిగా అయితే ఉంటుంది. దాని కారణంగా ఈ మూవీకి కొద్దిగా హైప్ అయితే ఉంది భయ్యా. అలా ఉన్నప్పుడు అనమాట ఈ మూవీ టీం కొద్దిగా గ్రహించి రేట్ అయితే తగ్గియాలి. తగ్గిస్తే అనమాట ఫ్యామిలీ ఆడియన్స్, బ్యాచిలర్స్ ఇలా అందరూ అయితే వెళ్తారు ఈ మూవీకి. కానీ ఈ మూవీ టీం అనమాట ఈ మూవీ బడ్జెట్ రికవరీ అవ్వాలని అనుకుని అనమాట బీభత్సంగా రేట్లు అయితే పెంచేస్తున్నారు. ఇక ఏపీలో అయితే ప్రీమియర్ షోకి అనమాట టికెట్ ₹600. తెలంగాణలో అయితే ఏకంగా ₹800. ₹800 అంటే చాలామంది వెళ్ళలేరు. ఎందుకంటే ₹800 అంటే దాంతో చాలా కొనొచ్చు, చాలా తినొచ్చు అని ఆలోచిస్తారు. ఇది పాయింట్. రిలీజ్ అయిన రోజు అనమాట ఈ మూవీకి టికెట్స్ ఎలా ఉంటాయంటే ఏపీలో అయితే 100 నుండి 150 దాకా జీఎస్టీ అదనం. అదే కాకుండా మల్టీప్లెక్స్లో అయితే ₹200 జీఎస్టీ అదనం. అయితే తెలంగాణలో అనమాట ఇంకా దారుణంగా అయితే పెంచేశారు భయ్య. తెలంగాణలో అయితే సింగిల్ స్క్రీన్లో ₹265, మల్టీప్లెక్స్లో ₹413. ఇలా ఉంటే భయ్య తెలంగాణకి ఏపీకి అనమాట చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అలాగే అనమాట మన తెలంగాణలో చాలా మంది ఆడియన్స్ అనమాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీని చూడడానికి వెళ్తారు. కానీ ఇక్కడ ఈ రేట్ పెంచడం కారణంగా చాలా మంది అనమాట ఈ మూవీకి వెళ్ళడం మానేస్తారు. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలే, ఇది చాలా మందికి తెలుసు. కానీ అక్కడ ఏంటి ఇక్కడేంటి అనమాట చాలా మంది కంపేర్ చేస్తారు. మూవీ ఒకవేళ హిట్ టాక్ వస్తే బానే ఉంటుంది. ఒకవేళ ఫ్లాప్ టాక్ కనుక వస్తే ఒక టికెట్ కి ఇంత రేటు పెట్టి సినిమా బాగుంటుంది అని అనుకుని మేమైతే వచ్చాం. కానీ మీరు మమ్మల్ని డిసప్పాయింట్ చేశారా అని అనమాట మూవీని బీభత్సంగా ట్రోల్ చేస్తారు. ఇది చాలా సార్లు మనం అయితే చూసాం. ఈ విషయం అనమాట మూవీ టీం అయితే గ్రహించాలి. వీళ్ళు ఈ రకంగా ఉంటూ టికెట్ రేట్ పెంచడం కారణంగా చాలా మంది అనమాట సినిమా థియేటర్ కి వెళ్ళడం మానేస్తారు. ఓటీటీలో వచ్చేసిద్రా, మూవీ రూల్స్ లో వచ్చేసిద్రా అనమాట వెయిట్ చేస్తూ వచ్చినప్పుడు అనమాట వాటిని డౌన్లోడ్ చేసుకుని చూసేస్తారు. మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ అనమాట సినిమాకి బడ్జెట్ పెట్టామని చాలా రేట్లు అనమాట పెంచేస్తున్నారు. దాని కారణంగా చాలా మంది అనమాట రీసెంట్ టైంలో థియేటర్ కి వెళ్ళడం మానేశారు. ఇంత హైప్ తో వచ్చే మూవీకి అనమాట కొద్దిగా రేట్ తగ్గిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ కనుక వెళ్తే దాదాపు ఫ్యామిలీలో 4 అయితే ఉంటారు. 4 ఉండడం కారణంగా 1200 లేదా ₹1000 అయితే వస్తాయి. ఏపీలో ఒక రేటు, తెలంగాణలో ఒక రేటు. ఎప్పటి నుండో వస్తున్న మూవీరా చూద్దాంరా అని అనుకునే టైం కనమాట వీళ్ళు ఈ రకంగా రేట్ పెట్టడం కారణంగా చాలా మంది డిసప్పాయింట్ అయ్యి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనమాట ఈ మూవీకి వెళ్ళడం కూడా మానేస్తారు. ఆ రకంగా ఈ మూవీ టీం అయితే చేస్తున్నారు. ఇంతకీ ఈ మూవీ టికెట్స్ మీరు కొన్నారా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.